హాయ్ అండి, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఒక మంచి ప్రాబ్లంతో మేము ముందుకు వచ్చాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా పాలిటెక్నిక్, ఏపీఆర్జీసీ మరియు ఎంసెట్, టెట్, డిఎస్సి వంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చే మోడల్ అండి. సాధారణంగా ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందండి, మనకి కాస్ థీటా కావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే అట్లీస్ట్ రెండు ఈక్వేషన్స్ ఉంటే ఆ రెండు ఈక్వేషన్ కలపడం కానీ తీసివేయడం కానీ చేసి మనకి కాస్ కావాలి కాబట్టి సైన్లు క్యాన్సిల్ అయిపోయేలా చూసుకుని మనం కాస్ థీటా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీని ద్వారానే మనకు కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మీకు ఇటువంటి ప్రాబ్లం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ప్రాబ్లంలోకి వచ్చేయండి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 12 ఉందండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఆ మూడిట్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ ట్రిప్లెట్స్ అండి. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనం పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్. అంటే ఇక చూడండి, ఇది హైపోటెన్యూస్ 13 అవుతుంది, ఎడ్జెంట్ సైడ్ 12 తీసుకుందాం, ఇది 5 తీసుకుంటే చూడండి 5 స్క్వేర్ 25 అవుతుంది, 12 స్క్వేర్ 144, 144 25 కలిపితే 169 అంటే 13 స్క్వేర్ సరిపోయింది. అంటే ఇవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలు అండి, ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు వీటిని. సరే, ఇలాంటి లెక్క వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, మనకి ఆన్సర్ కాస్ థీటా కావాలి కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇవి పైథాగరస్ ట్రిప్లెట్ అయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏముందంటే 12 ఉంది కాబట్టి 12, ఇక్కడ ఏది ఉందో అది వేసేయండి. ఆన్సర్ 12/13. ఇది 12/13 ఆప్షన్ డి. సరే, ప్రాసెస్ చూద్దామా? ప్రాసెస్ చూడాలంటే మనకి ఫార్ములా తెలుసు కదండి, మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకి ఫార్ములా ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా కింద రాస్తున్నా. ఇది అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఒకేలా ఉన్నాయి. ఇదిగోండి కాస్ థీటా సైన్ థీటా జరిగింది. ఇక్కడ సైన్ థీటా ప్లేస్లో 5 వచ్చింది, ఇక్కడ కాస్ థీటా ప్లేస్లో 12 ఉంది. అయితే మనకి ఇక్కడ 13 ఉంది. అప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ తీసుకోండి, 12 కాస్ థీటా ప్లస్ 5 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ 1 రావాలి కాబట్టి 13తో డివైడ్ చేశాను అనుకోండి. మొత్తం ఈక్వేషన్ 13తో డివైడ్ చేస్తే 12/13 అవుతుంది. కాస్ థీటా ప్లస్ 5/13 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/13 అంటే ఇది 1 అయిపోతుందండి. అంటే ఇది 1 అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే కాసు సరిపోయింది, సైన్ సరిపోతుంది. ఇక్కడ ఉన్న కాస్ థీటా ఇదిగోండి 12/13, ఈ సైన్ థీటా బదులు ఇది పెట్టేయండి, 1 సరిపోయింది. కానీ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి ఎప్పుడు సెట్ అవుతాయంటే ఇవి ఒక పైథాగరస్ ట్రిప్లెట్స్ అయినప్పుడు మాత్రమే. కాస్ థీటా 12/13 సరిపోయిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి సైన్ థీటా కూడా సరిపోతుందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. సైన్ థీటా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలంటే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, మరి కాస్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు జాగ్రత్తగా ఆప్షన్ చూస్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 12/13.